అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. మన సహస్రమ్మ వారాహిని చూపించట్లేదు అని అడుగుతున్నారండి. అది ఎక్కడో దాక్కుంటూ ఉంటుంది, అమ్మాయి కదా, ఎక్కడో దాక్కుంటూ ఉంటుంది అన్నమాట. అందరికీ వాతావరణం ఎలా ఉందండి? మాకైతే విపరీతమైన చలి. ముందు కూడా చెప్పాను కదా, ఊటీయో కొడైకెనాల్ వెళ్ళే పని లేకుండా అసలు అంతా చలి పుట్టిపోతుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఇల్లు అలా ఏముండవు కదా, బాగుంది. కానీ నాకే కొంచెం తలనొప్పిగా ఉంటుంది. ఇవి ఎందుకు ఇలా అరుస్తున్నాయో తెలుసా? ఎవరన్నా కొత్త మనిషి వస్తే గుర్తుపడతాయండి వీళ్ళు కొత్త వాళ్ళు అని. తెగ అరుస్తాయి. అసలు మనకు అర్థమైపోయింది భీమ అరవడమేమో కానీ ఈ పెద్ద పెద్ద బాతులు మాత్రం భలే అరుస్తాయి, ఒక విపరీతంగా అరుస్తాయి. అదొక సౌండ్ అనమాట, అంటే కొత్త మనిషి వచ్చారు అన్నట్టు. ఈరోజు తోటలో చాలా పని ఉందండి, ఇంకందుకని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఎంత అందంగా ఉందో కలువ పువ్వు, తామర పువ్వు. కలువలు కూడా పెట్టాను కానీ రాలేదు. మనకి ఆ వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట, అందుకని చాలా ప్రశాంతంగా అనిపిస్తుందట. నేను ఎప్పుడన్నా యోగా చేసుకున్నా కూడా అక్కడ పైన వరండాలో మ్యాట్ వేసుకొని యోగా చేసుకుంటాను. ఈ మధ్య మళ్ళీ మర్చిపోయాలండి యోగాని. ఈ పువ్వులు ఎంతమందికి తెలుసండి? వీటి పేరు చెప్పండి నాకు. ఎప్పటి నుంచో పెంచాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర రావట్లేదు. చాలా రోజుల తర్వాత అక్కడ మొక్క ఎదిగిందనమాట. నాటి చాలా రోజులు అవుతుంది కానీ ఈ మధ్య ఎదుగుతుంది. మొన్న ఈ మధ్య తుఫాన్లు అని చెప్పి వర్షాలు పడ్డాయి చూసారా, అప్పుడు. ఈ నేల మొక్కలకి, పండ్ల మొక్కలకు అనువైందే కానీ పూల మొక్కలకు అనువైన నేల కాదండి మేము ఉంటున్నది. అంటే నాకు అనిపించింది. అన్ని రాళ్ళు ఉంటాయి కదా, వాటి వేర్లు వెళ్ళవు, ఫాస్ట్గా వెళ్ళవు, చాలా స్లో గ్రోత్ ఉంటుందన్నమాట పూల మొక్కలకి. నేను ఎన్ని మొక్కలు నాటి అవన్నీ ఉండి 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 చనిపోయినాయి అనమాట, ఎదుగుదల లేకుండా. వీడికి పేరు పెట్టడానికి చాలామంది చాలా పేర్లు సజెస్ట్ చేశారండి. నాకు కేశవ అని పెట్టాలని ఉంది, పిల్లలేమో గోపాల్ అని పెట్టాలి అని అంటున్నారు. ఆ రెండింటి మధ్యలో ఆగిపోయింది. చూసారా మన సాంబగాడు పెద్దోడైపోతున్నాడు. ఎంత పెద్దోడైనా వాడు పొంగనూరు మన బసవాకి క్రాస్ అయ్యాడు కాబట్టి పొడుగు పెరగడు, ఇంకా అంటే ఎత్తు పెరగడు, ఇంకా ఎత్తు అదే ఉండొచ్చు నాకు తెలిసి. అలాగే మన దగ్గరకు వచ్చిన లక్ష్మి ఉంది కదా, ఆమె కూడా మనకి పొంగనూరు జాతిది అనమాట ఆవు. వీళ్ళ మదర్ కూడా పొంగనూరే. వీళ్ళ మదర్ని చూపించండి అన్నారు. వీళ్ళ మదర్ ఇప్పుడు మన దగ్గర లేదండి, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఫస్ట్లో ఉంది, నేను అప్పుడు ప్రత్యేకంగా తీయలేదు కానీ వీడియో ఫస్ట్లో ఉంది. గానుగ తిరుగుతుంది. నన్ను చాలామంది ఈ కాలంలో అంటే ఈ సీజన్లో మంచి నూనె ఏంటి వాడుకోదగింది అని అడుగుతున్నారు. ఈ సీజన్లో మనకు నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలండి. అంటే పిల్లలకైనా నువ్వుల లడ్డు, నూనెలో వాడుకునే దానిలో అయితే నువ్వుల నూనె, ఇది నువ్వు పప్పు నూనె. నువ్వుల నూనెకి నువ్వు పప్పు నూనెకి ఏంటంటే తేడా, నువ్వులంటే పైన పొట్టు ఉంటుంది కదా, అది ఆ పొట్టుని కుమ్మి పొట్టుని తీసేస్తారనమాట. నువ్వుల్ని తీసేసిన తర్వాత వచ్చేది నువ్వు పప్పు, కాబట్టి ఇది నువ్వు పప్పు నూనె. వంటకి నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు, కాకపోతే నువ్వు పప్పు ఏంటంటే మనకి పల్లీలాగే అనిపిస్తుంది, కొంచెం రంగు తేడా కానీ అలా ఏముండదు. ఆ పైన పొట్టు పోవడం వల్ల కొంచెం చేదు వచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది కదా నువ్వులు, అది కూడా ఉండదన్నమాట, బాగుంటుంది. ఈ కాలం ఏంటంటే ఒంట్లో వేడిని కలిగించేవి తినాలి, సంక్రాంతి వరకు కూడా. అప్పుడు కూడా అరిసెలకి నువ్వులు అవి అంటిస్తారు. ఈ లోపు కూడా మనం తినాల్సిన పదార్థం అనమాట నువ్వులు. ఈ చలికాలం రోగాల నుంచి, ఒళ్ళు నొప్పుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే నువ్వుల నూనె
బెస్ట్ ఆప్షన్. చూసారా చెక్క తీసి పెడితే ఎలా తింటున్నాడు మన సాంబాగాడు. ఆ చెక్క ఇలా పశువులు తింటాయి అన్నమాట. ఇంకా పాలు ఇచ్చే వాటికైతే ఇంకా మంచిది, బాగా పాలు అవి పడతాయి. నువ్వులు మనకు తెలుసు కదా, ఎముకలకి వాటికి బలం అని చెప్పి వాటికి కూడా పోషకాహార లోపం రాకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా తోటలోకి బయలుదేరుతున్నానండి. అవన్నీ చూసుకొని ఒకసారి అక్కడ అరటిది ఒకటి పువ్వు ఉంటే చాలా రోజు నుంచి మా వారు కొయ్యమని చెప్తా ఉన్నారు. ఇంకా అందుకని కోసాను. అంటే ఎందుకు కొయ్యాలి అరటి పువ్వు అంటే కాయలు ఊరవు కొయ్యకపోతే, అంటే లావు అవ్వవు, అలాగే ఉండిపోతాయి చిన్న సైజు లాగా. మనం కోసేస్తే కొంచెం సైజు పెరుగుతాయి అన్నమాట. నాకు చెప్పండి, ఈ సమస్య ఎక్కడైనా ఉందా? జామకాయలు ఎందుకో పైకి బాగానే ఉంటున్నాయి, లోపల పాడైపోతున్నాయండి. చాలా జామకాయలు అలాగే రాలిపోతున్నాయి మా దగ్గర కూడా. చూసారా, ఇలా పైకి బాగానే ఉంది కదా కాయ చూడటానికి, లోపల ఇలా అన్నమాట. చాలా కాయలు అంతే, ఏ కాయ కోసినా. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూశాను, మన సబ్స్క్రైబర్, అలాగే ఆవిడకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అవన్నీతో అనుబంధం. ఆవిడ పెడితే నేను చూశాను అనమాట. చాలా జాంకాయలు అలా పాడైపోయినాయి అని పడేయడం నేను చూశాను. అప్పటికి ఇది ఉంది మాకు కూడా. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అంతా ఉంది ఇలాంటిది అని. ఈ కాయ ఒకటి బాగున్నట్టుంది. మళ్ళీ ఆ కాయ అలా పైన ఏదో డాగ్ వచ్చినట్టు అయిపోయి పాడైపోతున్నాయి అన్నమాట. వర్షాతల్లి చూడండి, నేను కోసిని అన్నీ వేసుకురావడానికి బుట్ట ఒకటి తీసుకొని వచ్చింది. అసలు కాయను అలా పట్టుకుంటే ఇలా ఊడిపోతుంది. కొంచెం కూడా కాయ బాగుండట్లా, లోపల టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మరీ పచ్చిగా కోస్తే బాగుండదు, అలా అని కొంచెం బండనిచ్చామంటే పాడైపోతున్నాయి. లోపల చిన్న పురుగులాగా వచ్చేస్తుంది. పైన ఏ ప్రాబ్లం లేదండి. మన దగ్గర ఉండే శేషమ్మ గారు అంటాం తెల్ల నల్లి పడింది అందుకని అలా అవుతున్నాయి అని అన్నారు. జామ చెట్టుకు అప్పుడప్పుడు తెల్ల నల్లి పడుతుంది, పట్టినా కూడా కాయలు ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఈ సంవత్సరమే నేను చూసిందంటే, ఇంతకుముందు మన చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, కానీ అలాంటిది ఏం లేదు సమస్య. కానీ ఎందుకో అలా అయింది. కొంచెం జీవామృతం ఇద్దాము అని అనుకుంటున్నాను. ఎక్కడండి కుదరట్లేదు, అంతా హడావిడి అవుతుంది. పొద్దున్నే ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పొద్దు కూకుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానన్నమాట. నేను అంతా బిజీ అయిపోతుంది డే అంతా. వీడియోకి నంబర్కి, ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ చేస్తున్నారు, అక్క పెట్టక్క వెయిట్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి ఆ అభిమానం చూస్తే. మీకు తెలుసా, ఈ వీడియో నేను అంటే ఎడిట్ చేసి ఉన్నాను, వాయిస్ చెప్పలేదు. ఈ వీడియోకి ముందు, వాయిస్ చెప్పడానికి ముందు ఒక మెసేజ్ చూశాను అన్నమాట. మెసేజ్ వచ్చింది నాకు, తన పేరు భార్గవి. మెసేజ్ చేసి అక్క రిక్వెస్ట్ చేస్తున్నాను అక్క పెట్టండి వీడియో అన్నారు. అంత ప్రేమకి ఎవరైనా దాసోహం అవ్వకుండా ఉంటామో చెప్పండి. ఇంకా అందుకని ఇవాళ నాకు కుదరదులే, రేపు అప్లోడ్ చేద్దాము అని అనుకున్నది కూడా నేను వాయిస్ చెప్పి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను కోసిన కాయ గడ్డు కాయ, ఇంకా అలా కోసాను అనమాట ఇవాళ జాంకాయలన్నీ. అండ్ ఇవి వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో అంటారండి. ఇవి కూడా ఎందుకో కాయలు బాగాలేదు. మామూలుగా అయితే పండి చాలా తీపి వస్తాయి, తీపి లేవు, వగరుగా ఉన్నాయి. మొన్న ఈ మధ్య నా కొడుకు వగరు రుచి అంటే ఏంటి అని అడిగారండి. అడిగితే నాకు అసలుకి సమాధానమే రాలేదు చెప్పడానికి. ఇక్కడ పక్షి గూడు పెట్టుకుంది. ఇది మల్బరీ మొక్క అన్నమాట. వెంటనే చెప్పలేకపోయాను నేను. అంటే అమ్మ పచ్చి మామిడికాయ తింటే వగరుగా ఉండిద్ది అని చెప్పాను, కానీ వాడేమో కాదమ్మ పుల్లగానే ఉంటుంది అది కూడా అన్నాడు. ఇంకా వగరంటే ఏంటో నాకు అర్థం కాలేదు. పచ్చి ఉసిరికాయ వగరుగానే ఉంటుంది కదా, అవి చెప్తే వాడు ఒప్పుకోలేదన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా తెలియలేదు వగరు అంటే అవి పులుపే అని చెప్తున్నారు. ఈ కాయలు ఎంతమందికి తెలుసండి, మేమైతే దబ్బకాయలు అంటాము. పచ్చడి పెడితే అసలుకి ఎంత టేస్ట్ ఉంటుందో అండి. ఈ కాయల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒక కాయ వచ్చింది మన దగ్గర, కానీ ఆ కాయ కొంచెం పాడైపోయిందని నేను పెట్టలేదు. ఈసారి ఈ కాయలతో మాత్రం పచ్చడి పెట్టాలనుకుంటున్నా. బాగా మంచి 3 ఒక్కదానికే వచ్చినాయి అనమాట. ఇవి 2 దబ్బ మొక్కలు 2 నాటాము. అలాగే పంపర పనస అని కూడా అంటారు అనుకుంటా.
స్టార్ ఫ్రూట్, ఇవాళ ఇక ఉన్నాయన్నీ కొయ్యాలి. అలాగే నేను ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, పైన పందిరి వేయించానని వాటికి పాదులకి బీర పొట్లకి అవన్నీ కట్టాలి ఇవాళ. దానికోసమని ఇంక నేను బయలుదేరాను అనమాట. చాలా ఉన్నాయి కట్టాల్సినవి. స్టార్ ఫ్రూట్ 4 మొక్కలు వేసామండి. 4 మొక్కల్లో ఈ మొక్క మాత్రం చాలా బాగా వస్తుంది. ఎప్పుడు దీనియే కోస్తూ ఉంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకో మరి అర్థం కాదు, వాటికి ఏమైనా నీళ్ళు ఎక్కువ అవుతున్నాయేమో అని నాకు అనుమానంగా ఉంది. అంటే దీనికి తక్కువ కావాలేమో అని. వీటి గురించి అయితే నాకు తెలియదు కదా. ఈ మధ్య చాలా నేను నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మొక్కలు, వాటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు. మనం డైలీ నీళ్ళు ఇస్తాము, అవి ఇట్లా కాపు రావడం ఇలా ఏముండదు. ఇక్కడ దీనికి కొంచెం తక్కువ నీళ్ళు ఉంటాయి. ఇదొక్కటి బాగా వస్తుంది. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ చెట్టుకి నీళ్లు తక్కువ ఉంటాయి, మిగతా అవి రావట్లేదు. తీసి ఎక్కడన్నా పక్కన నీళ్లు తక్కువ ఉన్న చోట నాటిద్దామా అని అనిపిస్తుంది నాకు. నాకైతే ఇక్కడ ముళ్ళు గుచ్చుకుందండి. ఇది స్వీట్ లెమన్, కానీ తీయగా ఏముండదు తినడానికి. తోలుతో సహా తినేస్తారు. ఇప్పుడు ఎల్లో కలర్లో కనిపించింది కదా మనకి, దాన్ని నోట్లో పెట్టేసుకొని నవిలేసేయచ్చు. నా చేతుల్లో ఉన్నాయి చూడండి ముళ్ళు, నా కాలు కింద పడింది. ఆ ముళ్ళు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు గుచ్చుకుపోయింది అనమాట. కానీ బయటకు వచ్చేసింది. చాలా నొప్పి పడుతుంది. నా ఫేస్ చూడండి, చాలా పెయిన్గా ఉందన్నమాట గుచ్చుకున్నది నాకు. నేను అనుకోకుండా అక్కడికి రాగానే, అంటే వీడియో అప్పటికి ఆన్ చేసి ఉందిలేండి, నేను ఇంకా తీసింది అదంతా తీయలేదు. ఆ ముళ్ళుని పీకేసింది అదంతా తీయలేదు. నాకు ఆనందం షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఏది షేర్ చేసుకుంటే అది ఎక్కువ అయిద్ది అంటారు కదా. కొంచెం బాధని షేర్ చేసుకోవాలంటే దట్టు సోషల్ ప్లాట్ఫామ్లో అంత అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు అక్కడ కాలికి బ్లడ్ కూడా వచ్చిందనమాట. బట్ లైట్, ఎందుకంటే అదేం పెద్ద విషయం కాదు. కాలు నేలకేసి రుద్దేశాను, పోయింది. కానీ గుచ్చుకున్న కాసేపు ఎంత నొప్పి వచ్చిందంటే మా అమ్మ గుర్తొచ్చేసింది అనమాట. అమ్మ అనుకున్నా నేను. ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది. దీని కాయలు కూడా సేమ్ అలాగే పాడైపోతున్నాయి. ఇంకా అందుకని కొంచెం వైట్గా ఉన్నాయి, కోసేస్తున్నాను. అసలు చిలకలు అయితే బోళ్ళన్ని వస్తున్నాయండి కాయల కోసం. పాపం అవి కూడా పూర్తిగా తినట్లేదు కాయని. అంటే అసలు అది కాయ పట్టుకోగానే కింద రాలిపోతున్నాయి కదా కాయలు, కొంచెం పండినవి. వాటికి కూడా ఉపయోగపడట్లేదు అవి. ఇది అల్లు గులాబీ, మీరు చూసారు. ఇవి నాటినప్పుడు నేను వీడియో తీసి పెట్టాను. దాదాపు సంవత్సరం పైనే అవుతుంది అనుకుంటా అవి నాటి. చక్కగా అల్లుకుంటే మన ఈ మధ్య ప్రూనింగ్ చేసాము, మళ్ళీ వచ్చినాయి. ఇది నా కనకాంబరం తోట అండి. అందులో పిచ్చిగడ్డి వచ్చిందనమాట చాలా. ఇంకా అదంతా పీకేస్తున్నాను. వస్తే చూస్తే ఊరుకోలేను నేను. మీకు తెలుసు కదా, ఇట్లా మడులు పోసి, మడుల్లో నల్ల మట్టి పోసి ఆ ప్రాసెసింగ్ అంతా నేను చూపించాను. దీని కింద లేయర్లోనేమో మనకి ఎరువు మట్టి ఉంది, దాని కింద మళ్ళీ ఎండుగడ్డి ఉంది. అలా వేశాను. చాలా చక్కగా బతికినాయండి గులాబీ, కనకాంబరం, అలాగే కూరగాయల మొక్కలు కూడా. మా ఊర్లో, నా చిన్నప్పుడు పుట్టిన ఊర్లో నల్లరేగడి నేల అనమాట. ప్రతి మొక్క ఇలా వేస్తే అలా బతికేదండి. ఇక్కడ మీరు చూసుంటారు కనకాంబరం మొక్కల మీద నా దండయాత్ర అయితే అవి పోవడం, నేను పెట్టడం. అసలు చూసారా ఈసారి మొక్కలు, ఆ పువ్వు రంగు కానీ ఎంత బాగుందో. కానీ వీటిని నేను దీనిలోనే ఉంచాలని అనుకోవట్లేదు. కొంచెం వాటికి వయసు రానిచ్చి కాండం ముదరగానే తీసుకెళ్ళి మంచిగా 2 మొక్కలు ఒక్కొక్క చోట నాటి బతికించుకోవాలి ఈ నేలలోనే అని అనుకుంటున్నాను, ఎర్ర నేలలోనే. ఎందుకంటే దీని నిండా అయిపోయినాయి కదా. ఇప్పుడు అవన్నీ పెరిగినాయి అనుకోండి, చాలా పెద్దగా అవుతాయి. బలం కూడా చాలదు వాటికి, దూరంగా పెట్టాలి కాబట్టి. కానీ రంగు అయితే ఎంత బాగుందో కనకాంబరాలది. ఎప్పుడు మాలగట్టి పెట్టుకుంటాను అని ఎదురు చూస్తున్నాను అనమాట కనకాంబరం పూలు. ఇంకా కొన్ని విత్తనాలు వేయాల్సి ఉంటే అవి కూడా వేస్తున్నామండి. బీన్స్ శేషమ్మ గారు తీసుకొచ్చారనమాట. బీన్స్ మా ఇంటి దగ్గర భలేగా వస్తాయని, నాటు అది సన్న రకం అనమాట, నాటు రకము. ఇంకా తీసుకొచ్చి అవి పెడదాము అని అంటే ఇప్పుడు పెడుతుంది అవి. అలాగే చుక్క కూర విత్తనాలు కూడా పెట్టాము.
కొంచెం అక్కడ పని అవ్వగానే తోటలోకి వచ్చేస్తాను. ఏమేమి ఉన్నాయి ఏంటని చూసుకుంటాను. నాకు చాలా ఇష్టం అసలు. ఆ తోటలో అలా తిరుగుతూ ఉంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. చాలాసార్లు అనుకుంటా అండి, ఇప్పుడు మా అమ్మమ్మ లేరు. చాలాసార్లు అనుకుంటా ఉంటే బాగుండేది ఈ టైంలో నాతోటి అని. ఎందుకంటే నాకు పెళ్ళయి మా బాబు కూడా పుట్టాడు, కానీ ఏంటో ఆ పెళ్ళి, ఆ పిల్లాడు, ఆ హడావిడిలోనే ఉన్నాను. కానీ అప్పటికి మా అమ్మ దగ్గరే ఉన్నారు మా అమ్మమ్మ. నేను తెచ్చుకుందాం అనుకునేలోపు ఎక్స్పైర్ అయిపోయారు. చూసారండి, చెట్లకు ప్రాణం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. మొక్కలకి అవి పైన పెట్టాను కదా, నేను కింద నుంచి ఏమి కట్టలేదు. కట్టకపోయినా అది చిక్కుడు తీగ ఎంత చక్కగా పైకి, అంటే వాటికి తెలుసు, అంటే అవి చూస్తున్నాయి. ఆ తీగకి వెళ్ళి పట్టుకోవడానికని నిలువుగా వెళ్ళిపోతున్నాయండి అవి. నాకు భలే ఆశ్చర్యం వేసింది చూస్తే. ఇదేమో బీరపాదు, అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. మంచిగా పైకి అల్లిస్తే కాపు వస్తుంది. అందుకనేసి ఇంక వాళ్ళ ఎట్టి పరిస్థితిలో కట్టేసేయాలి అని నిర్ణయం తీసుకొని వచ్చా. బీరకాయలు ఒక వారం రోజులకి వస్తున్నాయి, ఒక వారం రోజులకి కొనుక్కోవాల్సి వస్తుందండి నాకు కూరగాయలు. అట్లా మంత్లో 2 వీక్స్ కూరగాయలు బయట కొంటున్నాను, 2 వీక్స్ తోటలో సరిపోతున్నాయి. ఇంకా మరి నెల మొత్తం తోటలో తీయాలి అని కోరిక, ఎప్పటికి కుదురుతుందో. ఏది పండితే అది తినాలి అని నాకు కోరికండి. చూద్దాం తీరుతుందా ఇంకా ఉండే కొంది అనేసి. ఇది నిరంతర ప్రక్రియ అండి. వెళ్ళాలి, రోజు చూసుకోవాలి, ప్రతి మొక్కతో మనం మాట్లాడాలి. లేకపోతే అయ్యైనా బోర్ ఫీల్ అయ్యి ఉండవు. చూసారా బూడిద గుమ్మడి, ఇది వేరే దగ్గర పడిన దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ నాటాను. నాటిన మొక్క బతికి ఎన్ని కాయలు ఇచ్చిందో చూడండి. బయట అదే బూడిద గుమ్మడికాయ మార్కెట్లో అడిగితే దాదాపు కేజీ 70 రూపాయలు అంత చెప్తున్నారు. అది ఒక్కొక్కటి 5 కేజీలు ఉంటుంది అన్నమాట. అవి అలాగే గాలి, అంటే వాటికి ఒత్తిడి తగలకూడదండి. తగలకుండా మనము ఉట్లు ఉంటాయి కదా, వాటిల్లో వేలాడదీస్తే మనకి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. అలా ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా జ్యూస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సూపర్ ఫుడ్ మనకి బూడిద గుమ్మడి అనేది, దాని జ్యూసు. కానీ మనం ఏంటంటే దాన్ని ఇంటికి కట్టే దిష్టికాయలాగే పరిమితం చేసాము. అది సద్గురువు గారు, మీరు ఎవరన్నా వినుంటే ఆయన చెప్తారు, ఆ నెగిటివ్ ఎనర్జీని బాడీలోంచి కూడా తీసేస్తుందని. నేను పర్సనల్గా కూడా అనుభవించాను అనమాట. ఒక టైంలో డైలీ తాగాను. తర్వాత నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా, అందుకనేసి ఆపాను అనమాట. ఇంక ఎండాకాలం తాగుదామని పిల్లలకు కూడా ఇచ్చాను. పిల్లలు కూడా చాలా తెలివిగా అవుతారు. ఇలా జలుబు అదేం లేదు అనుకున్న పిల్లలకి చక్కగా మీరు ఏదో టైంలో తాగిస్తే, బూడిద గుమ్మడి అయితే నిజంగా సూపర్ ఫుడ్. బాడీలో ఉన్న నెగిటివ్ని బయటికి పంపిస్తుంది. ఇంటిలో ఉన్న నెగిటివ్నే పంపించింది, బాడీలో ఉన్న నెగిటివ్ని పంపదే చెప్పండి. ముల్లంగి అండి, విత్తనాలు చల్లాను ఫస్ట్ టైం నా చేత్తో. నేను ముల్లంగి పీకడం, తినడం అయితే ఇంతవరకు తినలేదు కూడా. ఎప్పుడన్నా ఎవరన్నా నాకు తెలియకుండా సాంబార్లో వేస్తే ఏమన్నా తిన్నానేమో, కానీ మా అమ్మ కానీ నేను కానీ అత్తయ్య గారు కానీ వండడం నేను ఇంతవరకు వండలేదు, తినలేదు. ఇదంతా అదే. అలాగే క్యారెట్ కూడా ఉంది, ఈసారి వీడియోలో తీద్దాం. నాకు తెలిసి ఇంకా క్యారెట్ వచ్చినట్టు అనిపించలేదు. ఇది ముల్లంగి. మా వారు ఏం చేస్తావు వాటితోటి అని అడుగుతున్నారు. చాలా మంచిదండి, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందంట ముల్లంగి. ఇంతకుముందు తీసుకొచ్చి ఏదో దానిలో వేసి వండు అనేవాళ్ళు, నేను వండేదాన్ని కాదు. ఇవాళ మా వారు అడిగారు ఏం చేస్తావు వాటిని అంటే, సాంబార్ పెట్టి సాంబార్లో వేస్తానని చెప్పాను. వేసుకోవచ్చు కదా సాంబార్లో. విత్తనాలు జల్లితే వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. కానీ మాకు నేలలో రావట్లేదండి చక్కగా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, నల్లరేగడి అయితే బాగుండేదేమో అని. మొక్కల ఎదుగుదల కొంచెం లేట్గానే ఉంది మా దగ్గర. దీనిని అదే సింధూరం చెట్టు అనే అంటారట. ఫుడ్ కలర్స్లో కూడా యూజ్ చేసుకుంటారంటండి దీన్ని. మన సబ్స్క్రైబర్స్ చెప్పారు.
అలాగే ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, నిమ్మకాయలు కూడా బాగా వచ్చినాయి. బాలాజీ నిమ్మ ఇది. ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి, పులిహోర చేద్దాంలే అని కొన్ని కోసాను అన్నమాట. ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి. కానీ వేరే వాళ్ళు మా మొక్కను చూసి మీకు బాగా కాస్తున్నాయండి అని అన్నారు. వాళ్ళ దగ్గర అంత కాపు లేదట, మరి ఎక్కడ పెట్టారని. మేమైతే ఏమీ అండి ఇప్పటికీ మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక 3-4 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా ఈ పొలం పెద్దగా వ్యవసాయం చేసిందేం కాదట. అంతకు ముందు చేశారంట. కానీ అంటే ఇప్పుడు మాది ఇంకా ప్యూర్లీ ఆర్గానిక్ అయి ఉంటుంది మా తోటలో ఏది పండినా. అంటే 3 సంవత్సరాలకి గవర్నమెంట్ కూడా సాయిల్ టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తుంది, ఇందులో ఏమీ కెమికల్స్ లేవు అని. ఒక 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి అట్లా సాయిల్ టెస్ట్ చేయాలంటే. అలా అనుకుంటే మాది ఒక 5 సంవత్సరాల నుంచి ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా వస్తుంది సాయిల్. కాబట్టి మాది ప్యూర్లీ ఇంకా ఆర్గానిక్ అయిద్ది అనమాట. వచ్చింది ఏదన్నా కానీ అమృతంతో సమానమే ఈ కాలంలో. వెనకట అన్నీ అమృతమే, ఈ కాలంలో మాత్రం వచ్చిందే అమృతం. ఇప్పుడు ఇలాంటి చోట్ల వచ్చిందే అమృతం. నా గులాబీ తోట అండి దినదినాభివృద్ధి చెందుతుంది. గులాబీ పూలు పూస్తున్నాయి. ఆ గులాబీ పువ్వు వాసన ఎంత బాగుంటుందో కదా. నాకైతే డ్రీమ్ ఏంటో చెప్తుంటారా, ఒక గులాబీ మాల కట్టాలని. అన్ని పూలు రావాలి తోటలో, మన తోటలో. చూద్దాం. నేను పూలు పెంచడం ఏమో కానీ మా వారు మాత్రం రోజు పూలు కోసుకొని దేవుడికి పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఎంత బాగుందో అండి. నేనైతే నిజంగా చెప్పాలంటే పూల పిచ్చిదాన్ని. అసలు పూలంటే ఎంత పిచ్చిగా ఉండేదాన్ని, ఎంత పొడుగ్గా పెట్టుకునేదాన్ని. అంత పొడుగు పెట్టుకున్నానని మా నాన్నగారు తిట్టేవారు కూడా నన్ను, ఎందుకు అంత పొడుగు పూలని. కొద్దిగా ఇస్తే ఇష్టం ఉండేది కాదు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ కొంచెం పూలు ఇస్తే నో అనలేక ఎస్ అనలేక కొన్ని ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఇంకొక నిమ్మ మొక్క అండి, విరగ్గాసింది. కొయ్యలేదు, వీటి మాత్రం కోసి అత్తయ్య వాళ్ళకి పంపుదాము పచ్చడి పెట్టుకోవడానికని. ఇంకా ఊరితే పచ్చడికి బాగుంటాయి అన్నమాట, అందుకని అలానే ఉంచేశాను. చక్కగా చూసారా ఎంత ఆనందమో కదండి. మనది మనం పండించుకొని తింటే ఎలా ఉండిద్దంటే, నెలంతా కష్టపడిన తర్వాత జీతం వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ చాలామందికి తెలుసండి, చాలామందికి హ్యాపీనెస్ తెలుసు, కానీ చాలామందికి కుదరదు, అంతే. కుదరట్లేదు. నాకు మా శ్రీవారు అనే దేవుడి దయ వల్ల కుదిరిందనమాట. మా అమ్మగారు అంటారనమాట, అబ్బాయి మంచోడు అవబట్టి నీ ఆటలన్నీ సాగుతున్నాయే అని. మా ఇంట్లో అయితే మా వారికే సపోర్ట్ అండి. ఎంతమంది ఉన్నారు చెప్పండి అలాగూ అల్లుడికి సపోర్ట్ చేసే ఇల్లు ఎంతమంది ఉన్నాయి. అసలుకి ఏదన్నా జరగనివ్వండి, నువ్వేం చేసావో నువ్వేమన్నావు, అంతేగాని ఆయన మీద అయితే ఈగ కాదు కదా, ఈగ రెక్క కూడా వాళ్ళనిరనమాట. ఇది పొట్లపాదండి. ఈ పిచ్చుక పొట్లకాయలు ఈసారి వీడియోలో చూపిస్తా. కట్ చేశాను ఆల్రెడీ, వీడియో తీశాను, కాయలు కూడా వచ్చినాయి. ఈసారి వీడియోలో చూపిస్తాను. పిచ్చుక పొట్లకాయలు అంటారు. చిన్న చిన్న పొట్లకాయ, పొట్ట లావుగా ఉండిద్ది అనమాట. అల్లిచ్చుంటే ఇప్పటికే చాలా కాపు ఉండేదండి. ఆ కింద కింద అయ్యేటప్పటికే వాటి మీద కూడా పడి మన మొక్కలు ఉన్నాయి కదా, మామిడి మొక్కలు కూడా ఎదగకుండా కిందకి పడిపోతున్నాయి. పాపంలే అని అల్లుకోవడానికి ప్లేస్ ఇస్తే మామిడి మొక్కనే మింగేసింది చూడండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు కూడా అలాగే చేస్తారు. జాగ్రత్తగా మొత్తం అల్లించాలి. అదే మనం ఫస్ట్ విత్తనం పెట్టగానే ఏదైనా ఒక కర్రలో ఏదైనా పెట్టేసి పైకి అల్లిస్తే అది హెల్దీ. కానీ ఇప్పుడు మిగతా అన్నీ మనం తీసి ఒక్కొక్కటి పైకి అల్లించాలంటే కష్టం అన్నమాట.
పిచ్చిక పొట్లకాయలు ఎవరన్నా విన్నారా పేరు? చాలా నాటు రకం అన్నమాట అవి. ఇది బీర. ఎందుకోనండి బీర అసలు బతకట్లేదు అనిపిస్తుంది నాకు. ఏమన్నా కేర్ చేయాలా? కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. బీరని ఎలా కేర్ చేయాలని. ఇప్పుడు 3వ సంవత్సరం నేను బీర నాటడం. ఇంతవరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోలేదు. అసలుకి నా చిన్నతనంలో మాకు పొలం ఉండేది మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు. అక్కడ ఒక కుంట ఉండిద్ది అనమాట ప్రతి పొలానికి. ఇప్పుడు ఉన్నాయో లేదో అయితే నాకు తెలియదు, కానీ నేనున్న ఊర్లో మా పొలానికి ఒక కుంట ఉండేది. ఆ కుంట నల్లరేగడి పొలాలు కదా, నీళ్ళు ఎప్పుడు నిలబడే ఉంటాయి. పొలానికి నీళ్ళు పెట్టాలన్నా ఆ కుంటలో నీళ్ళే తీసుకెళ్ళి పోస్తారు ఒక్కొక్క మొక్కకి. దానికి ఒక జమ్మి చెట్టు ఉండేది. ఆ జమ్మి చెట్టుకి అల్లుకొని ఎన్ని బీరకాయలు కాసేయోనండి. వాళ్ళు ఏం పట్టించుకునే వాళ్ళే కాదు. మరి ఇక్కడ ఎందుకు నేను అంత పట్టించుకున్నా కూడా బీర రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేతి బీర నాటానండి, అది రాలేదు, అసలు ఒక్క కాయ రాలేదు. ఇదంతా పొట్లే చాలా ఉన్నాయన్నమాట. కింద తీగలు అన్నిటినీ ఇంక పైన చుట్టేస్తున్నాను. చీర కట్టుకొని చీరకు మురికి కాకుండా పని చేస్తారని. నేను చీరకు మురికి కాకుండా అసలు చేయనండి పని. మురికి అయ్యిద్ది, కాకపోతే ఆ మురికి మీకు వీడియోస్ దాకా కనపడదంతే. నా చీర చిన్నపిల్లల బట్టల కంటే అధ్వానంగా తయారవుతాయి అనమాట. ఆ రకంగా మట్టిలో చేస్తాను. ఆ చీరకి మట్టి అవ్వకూడదు, మట్టి అంటకూడదు అని మాత్రం చెయ్యని పని. ఎంత వైట్ కలర్ శారీ కట్టుకున్నా, నాకు మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది నాకు వైట్ కలర్ శారీస్ అంటే ఇష్టమని. వైట్ కలర్ శారీ కట్టుకున్నా నా పని నేనే చేస్తాను. అంటే చీరకు అవ్వకూడదు ఇలా ఏం అనుకోను అనమాట. ఉతుక్కుంటే పోయిద్ది కదా, పోకపోయినా కట్టుకుంటే నష్టం ఏంటి, నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటుంది. అంతేగాని నేను ఆ చీరలు నలగకుండాను, చీరకి మురికి కాకుండాను నేను అసలు చెయ్యను. అలాగే పట్టు చీర కట్టుకొని పని చేస్తున్నారు అని కూడా అన్నారు. అస్సలకి నేను కట్టే చీరండి ఒక 600, 700, 1000 రూపాయలు. ఇంతకంటే ఖరీదైన చీరలు మొన్న మా మేనకోడలు ఓణీల ఫంక్షన్లో కట్టా. అంతకంటే ఖరీదైన చీర మీరు నా వీడియోస్లో చూసిన దాంట్లో లేనే లేవు. అంతకంటే చీరలకి ఖరీదు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదనమాట. ఏం చేస్తాం చెప్పండి, 1-2 సార్లు కట్టుకుంటున్నాం ఈ కాలంలో అయితే. మరి నువ్వు ఈ వీడియోస్ తీయటం మొదలుపెట్టాక నాకే అనిపిస్తుంది, ఓకే ఈ చీర కట్టుకొని కనిపించిందే కదా అని. అయినా నేను కట్టుకుంటాను, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అనమాట. చూసారా బీర పిందె. ఇదేమో చిక్కుళ్ళండి. చిక్కుళ్ళల్లోనే 2-3 రకాలు నాటాను నేను. చాలా లావుగా అలా తమ్మకాయలు కూడా నాటాను. మరి చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయి. అన్నీ ఒకలాగే ఉన్నాయి చిక్కుళ్ళల్లో. వీటిని కూడా మొత్తం పైకి అల్లించాలి. అవి ఎక్కడ కట్ అవుతాయో అని భయం పడుతుంది. నేను మధ్యాహ్నం మొదలు పెడితే నాకు సాయంత్రం అయింది. మా పిల్లలు ఇంటికి కూడా వచ్చారు. ఇంక మా పెద్దోడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు తాళ్ళుకి, కత్తెరలకి. ఇవి ఎవరికన్నా చెప్పొచ్చు వర్కర్స్కి, కానీ కొన్ని సున్నితమైన పనులు నేను చెప్పనండి. చాలా పనులు సున్నితమైనవన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తొక్కి, దాన్ని నానా హింస చేసి ఏదో కట్టొస్తారు. 4 రోజులు పోయినాక నేను చూశాను అనుకోండి, చచ్చిపోయి ఉంటుంది మొక్క. అందుకని మొక్కల జోలికి వాళ్ళని కలుపులకి తప్పితే కటింగ్ కానీ వాటికి మేము పంపించము. ఏదైనా ఇట్లా మొక్కను కట్ చేయాలని కానీ, లేకపోతే కూరగాయలు కొట్టడానికి కానీ. వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనమేమో పసిపాపల్లా చూసుకుంటాం. నేను కింద అడుగేస్తున్నా కూడా మొక్క మీద పడకుండా వేసానా లేదా అని చూసుకొని అడిగేశాను. వాళ్ళకి ఏంటంటే అంత అది అంత ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఇంపార్టెంట్ దేన్ని చూస్తారంటే ఒక వేజెస్ని వాళ్ళు ఇంపార్టెంట్గా చూస్తారు. చాలా తక్కువ మంది సున్నితంగా చేసేవాళ్ళు. అందరూ అలా ఉండరు. పోతే పోయింది వాళ్ళదే కదా అన్నట్టుంటారు అనమాట. ఇది చక్కెరకేళి అండి. చూసారా 2 నస్తాలు వచ్చినాయి. 10 కాయలు కూడా ఉన్నాయో లేదో. ఇది చాలా పెద్ద చిక్కుడండి. పూత కూడా వచ్చింది, చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.
వీడియోలో చూపించింది అరగంట. నేను చేసింది అక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి 6 గంటలు పని చేశానండి తోటలో. ఏదో ఒక్కొక్కటి కొంచెం తీసి పెడతానన్నమాట. కలుపు తీసాను, గులాబీల్లో, కనకాంబరాల్లో మొత్తం ఇవన్నీ కట్టుకున్నాను. కట్టుకోవడానికి ఒక్కొక్క దానికి చాలా టైం పట్టింది నాకు. ఇంక ఇటు వచ్చేసి కీరా దోస ఉన్నాయి. కీరా దోస కూడా పైకి కట్టేస్తున్నా. బెండ కూడా వచ్చిందండి, స్టార్ బెండ. మొన్న చూశాను కానీ వీడియో తీయలేదు, కోసుకురాలేదు కూడా. నాకు మా వారికి మొక్కల విషయంలో అత్యాశ ఎక్కువైపోతుందండి. ఇంకా మొక్కలు కావాలి అని దగ్గరికి నాటేస్తున్నామేమో అనిపిస్తుంది. మొక్కల కల్లా ఎక్కువ ఎండ ఉండాలి, అంటే ఎండ ఉండాలి, నీడ కూడా ఉండాలి. అచ్చంగా ఎండ కూడా రాకూడదు. ఇక్కడ ఎలాగో మేము ఉండే దగ్గర టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. అందుకనేసి కొంతలో కొంత వస్తున్నాయి. ఏదైనా కుదురుకోవాలండి. మొక్క అయినా మెంటల్గా ఓకే, ఒక ప్లేస్ని అడాప్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడతాయి వాటికి, చూడాలి. అన్నీ పండ్ల మొక్కలు అవన్నీ ఎలా వస్తాయో. అయిపోయింది కట్టడం. అయితే కట్టేటప్పటికే సాయంత్రం 5 అయింది. నేను దాదాపు 11 అలా బయలుదేరి వచ్చాను తోటలోకి. ఏం తినను కూడా తినలేదు. ఇంకా ఆ పని అవ్వట్లేదు చాలా రోజుల నుంచి అని ఆ రోజు ఎందుకో ఇంకా తినకుండా బయలుదేరిపోయాను. మామూలుగా అయితే నేను తినేటప్పటికే 11 అయింది టైము. ఇంక వచ్చానా, కాయలు జాంకాయలు తిన్నాను 2. ఇక దొరికిన స్టార్ ఫ్రూటు ఏవి దొరికితే తినేసేసానమాట. ప్రశాంతంగా ఉంది నా పొట్ట. అంటే మళ్ళీ ఆకలేస్తుంది. ఫ్రూట్స్ ఏంటంటే 3 అవర్స్లో మనకు డైజెషన్ అయిపోతాయి కాబట్టి. నా కల అండి, ఇన్ ఫ్యూచర్లో నేను వంట చేయకపోయినా నా పిల్లలు తోటలోకి వచ్చి ఏదో ఒకటి తెంపుకొని తిని ఆకలి తీర్చుకోవచ్చు. అలా తీర్చుకోవాలి అని అలా అనుకుంటాం. వాళ్ళకి అలా ఏం నచ్చదు. మనం ఏది ఇస్తే పిల్లలు అది నచ్చదండి, వాళ్ళకి ఆపోజిట్దే కావాలి. ఇప్పటికైతే వస్తారు, జాంకాయలు కోసుకుంటారు. తెలియక పిందెలుగా వస్తారని నేను కోయనివ్వను అనమాట. కొంచెం వయసు వస్తే వాళ్ళకి ఏం కాయ కావాలో తెలుస్తుంది, కోసుకుంటారు. బంతిపూలు కూడా ఇవి పోయిన సంవత్సరం నేను నాటిన మొక్కలు పడి మొలిచిన బంతి మొక్కలండి. మన తోటలో ఏంటంటే ఒక్కసారి వేసుకున్నామంటే ఆ ఇత్తనం పడి అదే మళ్ళీ మళ్ళీ మొలుస్తూ ఉంటుంది. దేన్నైనా ఒకసారి జాగ్రత్త చేయగలగాలి. ఇంకా పొట్లకాయలు కూడా ఉన్నాయి. ఇంకా చివరిలో కోసాను అనమాట. ఆ పచ్చదనం అంటే నాకు పిచ్చండి బాబు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇంకా పచ్చగా కనపడాలి అనుకుంటాను నేను. నాకు ఒక చీర కొనిస్తా లేకుంటే ఒక మొక్క కొనిస్తానంటే నేను ఇంకా 2 మొక్కలు కలిపి మొక్కలే కొనుక్కుంటాను, కానీ చీరకు ప్రిఫరెన్స్. అంత ఇష్టం నాకు మొక్కలంటే. మొక్కలు పిచ్చేదాన్ని. నేను ఏదైనా ఖర్చు పెట్టానంటే ఎక్కువ మొక్కలకే ఖర్చు పెడతాను. ఇంకా మా వారికి చెప్తూ ఉంటాను, వెతుకుతూ ఉంటాను అనమాట. ఆ మొక్క తీసుకురా, ఈ మొక్క తీసుకురా అని చెప్తూ ఉంటాను. మా వారికి ఏమో పండ్ల మొక్కలు తీసుకొస్తూ ఉంటారు, నేనేమో పూల మొక్కలు. చూసారా ఇవి ఎంత అందంగా ఉన్నాయో, లావెండర్ కలర్లో. పొట్ల ఇక్కడ కూడా కాసింది. ఇది కూడా పడి మొలిచిన విత్తనమే. ఇది కూడా నాటు రకంలో ఒక రకం. ఇంతకంటే పెద్ద అవ్వనమాట ఇవి, సన్నగా అంతే, మరీ పొడుగవ్వవు. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళమే, చాలా సన్నగా పొడుగ్గా ఉండేవి. ఇప్పుడు అవి నాకు తెలిసి కనుమరుగైపోయినాయి. ఈ మధ్యకాలంలో ఎవరి ఇళ్ళ దగ్గర కూడా నాకు కనిపించట్లేదు. దొరికితే ఆ విత్తనం సేకరించాలి. వర్ష కూడా అలుపు సొలుపు లేకుండా నా వెనక తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఒక నాప్ వేసి వచ్చింది, మధ్యలో ఒక 2 గంటలు పడుకొని వచ్చింది. ఈరోజైతే అలసిపోయానండి, వెళ్ళి తిని రెస్ట్ తీసుకోవాలన్నమాట. చూసారు ఎలా ఉన్నానో పిచ్చిదానిలా. చాలాసేపు రోజంతా తోటలోనే ఉన్నాను. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.